ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మరొక దినాన్ని మా జీవితాల్లో ఇచ్చారు నాయన. ఇది కేవలం నీ దయ, కేవలం నీ కృప అని మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం తండ్రి. దినమంతటికి మాకు అవసరమైనటువంటి విలువైన నీ మాటల చేత మాట్లాడండి. మా జీవితాలని, బ్రతుకుల్ని సరి చేసుకొని ప్రభువా, నీ చిత్తానుసారంగా నడుచుకునేటువంటి జీవితమును మా అందరికి అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడుము. 2 Timothy chapter 2 verse 15. Study to shew thyself approved unto God, a workman that needeth not to be ashamed, rightly dividing the word of truth. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన మాట మనందరికీ కనువిప్పు కలుగజేయునుగాక. మరి ఈ వాక్యంలో మనం చూసినట్లయితే ఎన్నో విషయాలు మనం నేర్చుకోవాల్సిన వారిగా ఉన్నామండి. ఈరోజు మనల్ని మనము దేవుడి సన్నిధిలో పరీక్షించుకోవాలి. నేను యోగ్యుడుగా ఉన్నానా? దేవుడి సన్నిధిలో నేను యోగ్యురాలుగా ఉన్నానా? అంతేకాకుండా మరి సిగ్గుపడనక్కర్లేని పనివానిగా ఉన్నానా? మరి నేనెందుకు పనోడిని అవుతానండి, నేనెందుకు పనికత్తనండి అని అనుకుంటున్నారండి. మనం అందరము దేవుడి వ్యవసాయంలో పని చేసేటువంటి పనివారం అండి. మరి ఎందుకు దేవుడు ఇక్కడ ఈ మాట సెలవిస్తున్నాడు? సిగ్గుపడనక్కరలేని పనివారిగా ఉండాలి అని చెప్తున్నాడండి. ఎప్పుడు వస్తుందండి మనకి సిగ్గు? ఎప్పుడు అనిపిస్తుంది మనకు అవమానం? మన యజమానుడు ఎదుట మనం చేయవలసినటువంటి పని చేయనప్పుడు మనం సిగ్గుపడాల్సి వస్తుంది, అంతే కదా. మన యజమానుడు మనకి ఏదైతే పని అప్పగించినాడో ఆ పనిని మనం ముగించలేనప్పుడు, ఇన్ టైంలో మనం కంప్లీట్ చేయనప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాం? గిల్టీగా, మరి అషేమ్డ్గా ఫీల్ అవుతూ ఉంటాం కదా. ఎన్నో వాగ్దానాలు ప్రతిరోజు మనం వింటూ ఉన్నాము. ఎన్నో ప్రామిసెస్ని బైబిల్లో నుంచి మనం క్లెయిమ్ చేసుకుంటూనే ఉంటాం. అయితే దేవుని బిడ్డలుగా యోగ్యులుగా బ్రతుకుతున్నామా? ప్రతి వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే మొదటిగా ఆ యొక్క వాగ్దాన నెరవేర్పుకి మన జీవితము సరిగ్గా ఉందా లేదా అని మనం ఈరోజు పరీక్షించుకోవాలండి. మనం పరీక్షించకుండా, పరిశోధించుకోకుండా ఎప్పుడు దేవుని శోధించేవారిగా ఉంటే మన జీవితంలో ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? ఈరోజు దేవుడి యొక్క పని విషయంలో మనం ఎలా ఉంటున్నాము? సిగ్గుపడని అక్కరలేనటువంటి వారిగా ఉంటున్నామా? సిగ్గుపరిచేవారిగా ఉంటున్నామా దేవుని నామాన్ని? అలాగే మనము సిగ్గుపడవలసిన పరిస్థితుల్లో ఉంటున్నామా? ఈరోజు దేవుని బిడ్డలు అనిపడేటువంటి మనము చాలా విషయాల్లో దేవుని నామానికి సిగ్గు కలుగజేసేవారిగా ఉన్నాము. అలాగే దేవుని నామాన్ని అవమానపరిచేవారిగా ఉన్నాము అన్ని జనుల మధ్యలో. కాబట్టి ఈరోజు మన స్థితి ఏంటి? దేవుడి సన్నిలో మనం ఎలాగున్నాము? నిజంగా దేవుడి పనివారుగా ఉన్నామా? దేవుడి కోసం పని చేసేవారుగా ఉన్నామా? లేకపోతే నాకెందుకులే, నా పని కాదు ఇది, సేవకుల పని, లేకపోతే పాస్టర్ల పని, లేకపోతే సువార్థికుల పని, నా పని ఆ వాక్యం చెప్పడము, లేకపోతే నా పని దేవుడి కోసం బ్రతకడం అని అనుకునేవారుగా ఉన్నామా? ఈరోజు ఈ భూలోకంలో మనం జన్మించి ఉన్నాము అంటే దేవుడికి మన పట్ల ఉన్న గొప్ప సంకల్పం, ఆయనకున్నటువంటి ఏర్పాటు, జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు మన పట్ల చాలా గొప్ప తలంపులు, ఆలోచనలు కలిగే ఉన్నాడండి. ఆ రోజే మన పట్ల మనం ఏంటి అనేది దేవుడికి తెలుసు. మరి ఆ రోజే మనల్ని రూపించుకున్నాడు ఆయనలో. అయితే ఆ యొక్క సంకల్పం మనం నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చాం. ఈరోజు భూమి మీద బ్రతుకుతున్నాము అంటే ఏదో మనము ఆయుష్ ఆరామంగా జీవించడానికో, లేకపోతే ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని సంపాదించుకొని అనుభవించేసి మరణించడానికైతే మనం భూమి మీద పుట్టలేదండి. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఈరోజు భూమి మీద మనం జన్మించాము అంటే గ్రహించుకోవాల్సింది ఒకటి, ఎందుకు నేను భూమి మీద పుట్టాను? దేవుడికి నా పట్ల ఉన్న ఆలోచన ఏంటి? నేనేం చేస్తున్నాను? ఏమి చేయాల్సి ఉంది ఇంకా నా జీవితంలో? నేనేం చేయలేకపోతున్నానని ఆలోచించుకోవాల్సిన సమయం అండి. ఎందుకంటే దేవుడు రాకడ అతి సమీపంలో ఉంది. దేవుడు నువ్వు చనిపోయిన తర్వాత భూలోకం నుంచి నా కోసం ఏం తీసుకొచ్చావు అని అడిగితే ఏం చూపిస్తారండి? చనిపోయిన వాళ్ళు ఏమైనా తీసుకుపోతున్నారా భూలోకంలో నుంచి? ఎంప్టీ హ్యాండ్స్తో వచ్చాము, ఎంప్టీ హ్యాండ్స్తోనే పోతాం. మరి ఏం సంపాదిస్తాం ఈ భూమి మీద దేవుడి కోసం?
ఏదైనా దేవుడి కోసం ఈ భూమి మీద సంపాదిస్తే అది పరలోక రాజ్యంలో చూడగలుగుతాం. ఈ భూలోకంలో మనం బ్రతకటానికి, జీవించడానికి సంపాదించిందంతా కూడా ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి ఉంటుందండి. ఏం సంపాదిస్తాము అంటే దేవుడి కొరకు నశించిపోతున్న ఆత్మని సంపాదించుకోగలుగుతాం ఈ భూలోకంలో. అనేకులకి క్రీస్తు ప్రేమను ప్రకటించినప్పుడు, వాళ్ళు నిత్య నరకాగ్ని నుంచి తప్పించబడినప్పుడు, వాళ్ళు పరలోక రాజ్యంలోకి వచ్చినప్పుడు నీకెంతో గొప్ప ఆధిక్యత అది. ఒకసారి ఇంకొక మాట ఇక్కడ గమనించినట్లయితే ఈ వాక్యములో సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించువానిగాను. ఇంకొకటి ఏంటంట, సత్యవాక్యమును ఉపదేశించాలి. మరి అనుకుంటున్నారు కదా, ఉపదేశించడం నా పని కాదని. నిజంగా ప్రతి ఒక్కరి పని అండి ఇది. ఒక పాస్టర్ల మీద ఉండే భారం కాదు. పాస్టర్లు చర్చ్‌లో 100 మందికో, 1000 మందికో చెప్తారండి. అయితే నువ్వు నేను సమాజంలో బ్రతుకుతున్నాం కదా! ఎంతమందిని కలుస్తుంటాం ప్రతిరోజు. ఎంతమందితో మాట్లాడుతూ ఉంటాం. మరి వారికెవరు చెప్తారు? పాస్టర్లే వచ్చి చెప్పాలా వాళ్ళకి కూడా అంటే కాదు. నీ జీవితం చెప్తది. నువ్వు ఏంటి? నువ్వు సత్యవాక్యంని అనుసరిస్తున్నావా లేదా అని ఒకటి. నీ మాటలు చెప్తాయి నువ్వు సత్యవాక్యంని అనుసరిస్తున్నావా లేదా అనేది ఒకటి. అలాగే నువ్వు సత్యంగా దేవుడు మాటలు నీ జీవితంలో కలిగి ఉన్నట్లయితే నువ్వు సత్యవంతుడైనప్పుడు నువ్వు మౌనంగా ఉండలేవు. దేవుడి గురించి మాట్లాడకుండా అయితే ఉండలేవు. ఖచ్చితంగా నువ్వు దేవుడి గురించిన మాటలు ఇతరులతో పంచుకుంటావు. అలాగే దేవుడి ప్రేమను వాళ్ళకి తప్పకుండా చెప్తావు. కాబట్టి మనం దేవుడి యొక్క సత్యవాక్యాన్ని సరిగ్గా ఉపదేశించే వారిగా ఉండాలి. మన జీవితాలకి మనం అన్వయించుకొని మాట్లాడే వారిగా ఉండాలి. ఈరోజు చాలామంది అలా లేరండి. వాక్యం వినుట మటుకు వింటున్నారు కానీ వాళ్ళు వాటిని పాటించరు. అందుకే యేసుప్రభు భూలోకంలో ఉన్నప్పుడు శాస్త్రుల పరిచయాల గురించి చెప్తాడు. వీళ్ళు మరి వాళ్ళ చిటికన వేళ్ళతో కూడా మరి ఎత్తలేనటువంటి బరువైనటువంటి మరి అన్ని ఆజ్ఞలు ఇవన్నీ కూడా ప్రజల మీద వేస్తున్నారు అని చెప్పేసి అంటాడనమాట. కాబట్టి శాస్త్రులు పరిచయుల వల్ల లాగా మనం ఉండక, చెప్పేవారిగా ఉండక, జీవించేవారిగా ఉండాలండి. అందుకే వాళ్ళని ఏమన్నాడు తెలుసా దేవుడు, సున్నం కొట్టిన సమాధులు అన్నాడనమాట. సున్నం కొట్టిన సమాధులు అంటే పైకి బాగా తెల్లగా ఉంటాయి సమాధులు. సమాధులకు నువ్వు ఓపెన్ చేస్తే ఎంత గబ్బు కదా, ఎంత బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా. అలాగే ఈరోజు మనుషులు పైకి చాలా మంచిగా ఉపదేశిస్తున్నారండి. దేవుడు మాటలు భలే మంచిగా మాట్లాడేస్తుంటారు. కానీ లోపలంతా కూడా కంపు కొట్టే జీవితం ఉంటుంది. ఆ మాటల్ని అనుసరించలేనటువంటి జీవితం ఉంటుంది. దేవుడికి అలాంటి బ్రతుకులు అవసరం లేదండి. నటించేది దేవుడికి ఏమాత్రం ఇష్టం లేదండి. దేవుడికి వేషధారణ అంటే చాలా అసహ్యం. మనం ఈరోజు ఆ వేషధారులుగా ఉండొద్దు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. మరి ఉపదేశించేటప్పుడు మనము జాగ్రత్తగా మనం ఏదైతే ఫాలో అవుతున్నామో దాన్నే ఇతరులతో పంచుకోవాలి. దాన్నే వాళ్ళకి తెలియచేయాలి. ఒకవేళ నువ్వు ఫాలో కాకుండా వాళ్ళకి చెప్పినావు అనుకోండి, రేపు వాళ్ళు ఏమంటారు తెలుసా, నువ్వే ఏది పాటించవు నాకేంది చెప్తావు అంటారు. అప్పుడు ఎవరి నామానికి అవమానం వస్తుంది? దేవుడి నామానికి అవమానం వస్తుంది మనల్ని బట్టి. నువ్వే పొద్దున్న లేసినప్పటి నుంచి పడుకునే వరకు నీ చేతిలో మొబైల్ ఉండి మీ ఫ్రెండ్స్కి అరే మొబైల్ చూడొద్దు, ఎక్కువ సమయం చూస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి అవి అని చెప్తే వాళ్ళు ఏమంటారు మనల్ని కదా. ఆలోచించండి ఒకసారి. అలాగే దేవుడి మాటలు మనం ఉపదేశించేటప్పుడు ఇతరుల జీవితాల్లోకి ఆ మాటలు ప్రభావితంగా ఉండాలి అంటే మొదటిగా మన జీవితం అనేది ప్రభావితం అయి ఉండాలి సత్యవాక్యం ద్వారా. అప్పుడే ఇతరులు మనం మాట్లాడేటువంటి మాటలు, మనం చెప్పేటువంటి ఉపదేశాన్ని వినడానికి ఇష్టపడతారు. కాబట్టి ఈరోజు మనము దేవుని ఎదుట మనల్ని మనం కనపరుచుకోవడానికి జాగ్రత్త పడాలి అని దేవుడు వాక్యం సెలవిస్తుందండి. ఈరోజు మనం ఇష్టానుసారంగా జీవిస్తున్నామేమో, ఒకరోజు దేవుని ఎదుట నిలబడవలసిన వారిగా ఉన్నాం. తీర్పులోకి మనం వెళ్ళబోతున్నాం. కాబట్టి మనం ఎంత వాక్యం వింటున్నామో, ఎంత వాక్యం చదువుతున్నామో, ఎంతగా ప్రార్థన చేస్తున్నామో దాన్ని బట్టి మనకు పరలోకం అనేది రాదండి. మన హృదయం ఎంత మారింది, మనము లోపల ఏ విధంగా ఉన్నాము అంటే, లోపలంటే ఇంట్లో లోపల కాదండి, మన హృదయం లోపల. ఇది ఈ హృదయం ఎవరికి తెలియదు కదా. ఎంతమంది ఎదుట నిలబడినా కానీ బయటికి చాలా చక్కగా మాట్లాడతాం, కానీ మనలో ఉండే బ్యాడ్ అంతా కూడా ఆ హృదయంలోనే ఉంటుంది. కాబట్టి ఆ హృదయాన్ని దేవుడు చూస్తాడు. అందుకే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వాళ్ళు దేవుని చూస్తారని చెప్పి మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో చూస్తాం. ఈరోజు మన హృదయము పరిశుద్ధంగా ఉండాలి దేవుని ఎదుట. కాబట్టి జాగ్రత్త పడాలి. ఎన్నో మలినము అంటించుకునేటువంటి లోకంలో ఉన్నామండి. తామర పుష్పంలాగా బ్రతకడం మనం నేర్చుకోవాలి. అది ఉన్నటువంటి ఆ డర్టీ ప్లేసెస్లో కూడా ఆ డర్టీనెస్ని తన మీద పెట్టుకోకుండా అక్కడ గ్రో అయినట్లుగా మనం కూడా ఈ లోకం అనే డర్టీనెస్లో ఉన్నప్పటికీ కూడా మనం కూడా పరిశుద్ధంగా దేవుడి కోసం జీవించే వారిగా ఉండగలిగితే మనము దేవుని ఎదుట సిగ్గుపడనక్కర్లేని వారిగా నిలబడడానికి మరి ఏమాత్రము సందేహము లేదనమాట. కాబట్టి మాట ద్వారా దేవుడు మనల్ని ఈరోజు పరీక్షించుకోమని చెప్తున్నాడు, పరిశోధించుకోమని చెప్తున్నాడు. మనం ఏమై ఉన్నామో ఈరోజు మనం తెలుసుకుందాము. మన స్థితి ఏంటో దేవుడి సన్నిధిలో ఒప్పుకొని దేవుని ఎదుట యోగ్యులుగాను, సిగ్గుపడలేని అక్కరి పనివారిగాను సత్యవాక్యమును ఉపదేశిస్తూ మరి దేవునికి మనల్ని మనం కనపరుచుకునే విషయంలో చాలా జాగ్రత్త పడదాము. అటు జీవితము దేవుడు మనందరికీ దయచేయునుగాక.
పరిశుద్ధులైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు తండ్రి. నాయనా, ఈరోజు ఈ వాక్య భాగము ద్వారా మీరు మాతో మాట్లాడినారు తండ్రి. మమ్మల్ని అందరినీ కూడా సరిచేయండి ప్రభువా. మేము సిగ్గుపడనక్కర్లేని వారిగా, పనివారిగా నీ సన్నిధిలో ఉండటానికి, సత్య వాక్యమును ఉపదేశించే వారిగా ఉండటానికి మాకు కృప చూపించండి నాయన. నువ్వు ఆశించిన స్థాయిలో మేము ఈ లోకంలో బ్రతకడానికి, మీదుట మమ్మల్ని మేము జాగ్రత్తగా కనపరుచుకోవడానికి, భూలోకంలో పరిశుద్ధంగా జీవించడానికి మా అందరికీ కృపనివ్వమని, ఈ గొప్ప మాట మా జీవితంలో మేము కలిగి నడుచుకునే కృపనివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.